అరే తక్కువయ్యి కానీ అసలైంది వెయ్యి. MDH కాశ్మీరీ ఎర్ర మిర్చి పౌడర్. MDH ఒకప్పుడు నార్త్ ఇండియన్ ఆర్టిస్టులు తమ సినిమాల్లోకి తప్పకుండా ఉండేలా ప్లాన్ చేసుకునేవారు అందరూ. ఇప్పుడు తెలుగు హీరోల సపోర్ట్ కోసం ఎదురు చూస్తున్నారు. బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్లు కొల్లగొట్టాలంటే టాలీవుడ్ సపోర్ట్ మస్ట్ అని నమ్ముతున్నారు. జస్ట్ నమ్మడమే కాదు, ఆచరించి చూపిస్తున్నారు తలైవా. వరుసగా తెలుగు హీరోల సపోర్ట్ తీసుకుంటున్నారు రజనీకాంత్. సూపర్ స్టార్ కి విలన్ అంటే స్టేడియంలో సిక్సర్ కొట్టినట్టే కదా. రీసెంట్ గానే ఆ ఎక్స్పీరియన్స్ టేస్ట్ చేశారు రానా దగ్గుబాటి. వేట్టయాన్లో నాట్ గా స్టైలిష్ పర్ఫార్మెన్స్ చూపించారు రానా. వేట్టయాన్లో రానా నటిస్తే ఇప్పుడు నెక్స్ట్ కూలీ మూవీలో నాగ్ కి షేక్ హ్యాండ్ ఇచ్చారు రజనీ. కూలీలో నాగ్ నెగిటివ్ రోల్లో నటిస్తారా లేకుంటే ఫుల్ పాజిటివ్ గా కనిపిస్తారా అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. లోకేష్ కైండ్ ఆఫ్ క్యారెక్టరైజేషన్ లో కంప్లీట్ పాజిటివ్ కంప్లీట్ నెగిటివ్ కాకుండా న్యూట్రల్ గా కనిపిస్తారన్న టాక్ ఉంది. కూలీలో నాగ్ చేసిన సూపర్ స్టార్ నెక్స్ట్ బాలయ్యతో నటిస్తారన్న టాక్ స్ప్రెడ్ అవుతోంది. ఇప్పుడు జైలర్ సీక్వెల్లో పవర్ఫుల్ రోల్లో కనిపించడానికి నందమూరి బాలకృష్ణ సై అన్నారన్నది టాక్. వా నువ్వు కావాలయ్యా అంటూ ప్రేమగా పిలిస్తే బాలయ్య వెళ్లకుండా ఉంటారా అని మాట్లాడుకుంటోంది కోలీవుడ్. ప్రస్తుతం అఖండ సీక్వెల్ పనుల్లో బిజీగా ఉన్నారు నందమూరి బాలకృష్ణ. ఈ సినిమాని కంప్లీట్ చేసిన వెంటనే జైలర్ సీక్వెల్ సెట్స్ కి వెళతారన్న టాక్ వినిపిస్తోంది. బాలయ్యకెలాగూ తమిళ్ స్పష్టంగా వచ్చు కాబట్టి ఓన్ గా డబ్బింగ్ కూడా చెప్పుకునే ఛాన్సెస్ ఉన్నాయి. ఈ క్రాస్ ఓవర్ కొలాబరేషన్ మీద మంచి హైప్ క్రియేట్ అవుతోంది జనాల్లో. సౌత్ లో సక్సెస్ అయిన హీరోయిన్లు నార్త్ వైపు చూడడం అన్నది కామన్. స్టార్ హీరోయిన్ల నుంచి కొత్త అమ్మాయిల వరకు ప్రతి ఒక్కరూ ఈ ట్రయల్స్ చేస్తారు. తాజాగా శ్రీలీల కూడా ఈ లిస్ట్ లో చేరేందుకు రెడీ అవుతున్నారు. బాలీవుడ్ లో వరుస సినిమాలు లైన్ లో పెడుతూ న్యూస్ హెడ్ లైన్స్ లో ఫ్లాష్ అవుతున్నారు. పెళ్లి సందడి సినిమాతో టాలీవుడ్ కి పరిచయమైన శ్రీలీల షార్ట్ టైంలోనే స్టార్ హీరోల సినిమాల్లో ఛాన్సులు కొట్టేశారు. సక్సెస్ల పరంగా వెనుకబడిన అవకాశాల విషయంలో మాత్రం తగ్గేదే లేదంటూ దూసుకుపోతున్నారు. రీసెంట్ గా పుష్ప 2లో చేసిన కిస్సిక్ సాంగ్ తో వచ్చిన క్రేజ్ ని నార్త్ మార్కెట్ లో పర్ఫెక్ట్ గా క్యాష్ చేసుకుంటున్నారు. ప్రెజెంట్ కార్తీక్ ఆర్యన్ హీరోగా తెరకెక్కుతున్న ఆషికీ 3లో హీరోయిన్ గా నటిస్తున్నారు శ్రీలీల. ఈ సినిమా కోసం ఎక్కువ టైం ముంబైలోనే గడుపుతున్నారు. అదే సమయంలో బీటౌన్ పార్టీస్లోనూ మెరుస్తూ నార్త్ ఆడియన్స్ కి మరింత దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారు. ఆషికీ 3తో పాటు బాలీవుడ్ లో మరికొన్ని ప్రాజెక్టుల విషయంలో శ్రీలీల పేరు వినిపిస్తోంది. వరుణ్ ధవన్ కు జోడీగా ఒక ట్రయాంగులర్ లవ్ స్టోరీ చేస్తున్నారు అన్న ప్రచారం జరిగింది. గతేడాది ప్రారంభం కావలసిన ఈ సినిమా వరుణ్ డేట్స్ కారణంగా వాయిదా పడింది. సిద్ధార్థ్ మల్హోత్రా హీరోగా అనౌన్స్ అయిన మిట్టి మూవీలోనూ హీరోయిన్ గా శ్రీలీల పేరే వినిపిస్తోంది. ఆ మధ్య సైఫ్ వారసుడు ఇబ్రహీం అలీఖాన్తో కలిసి కెమెరాల కంటపడ్డారు కిసిక్ బ్యూటీ. దీంతో ఈ కాంబోలో కూడా ఓ సినిమా ఉంటుందన్న ప్రచారం మొదలైంది. విజయ్ సినిమాలకి గుడ్ బై చెబుతూ ఉండటంతో దళపతి అభిమానుల్ని ఎంగేజ్ చేసేందుకు సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇస్తున్నారు విజయ్ వారసుడు జాసన్ సంజయ్. విజయ్ ఆఖరి చిత్రం రిలీజ్ కి ముందే తన సినిమాని రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నారు. తాజాగా తన సినిమాకి సంబంధించిన అప్డేట్ ఇచ్చారు ఈ స్టార్ కిడ్. విజయ్ సినిమాలో గెస్ట్ రోల్స్ లో కనిపించిన జాసన్ విజయ్ ని హీరోగా వెండి తెర మీద చూడాలని ఆశపడ్డారు ఫ్యాన్స్. కానీ జాసన్ మాత్రం దర్శకుడిగా సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. సందీప్ కిషన్ హీరోగా ఓ సినిమా చేస్తున్నట్టుగా గత ఏడాది ప్రకటించారు. అఫీషియల్ అనౌన్స్మెంట్ తరువాత ఎలాంటి అప్డేట్ లేకపోవడంతో ఈ ప్రాజెక్ట్ స్టేటస్ ఏంటి అన్న టెన్షన్ ఫ్యాన్స్ లో కనిపించింది. ఫైనల్ గా ఆ సస్పెన్స్ కు ఫుల్ స్టాప్ పెట్టేశారు జాసన్. తన డెబ్యూ మూవీ వర్క్ శరవేగంగా జరుగుతున్నట్టుగా క్లారిటీ ఇచ్చారు. హీరో సందీప్ కిషన్ పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ చేసిన మేకింగ్ వీడియో విజయ్ అభిమానుల్లోనూ జోష్ నింపింది. ప్రజెంట్ ఫైనల్ స్టేజ్ షూటింగ్ జరుగుతోంది. త్వరలో మిగతా వర్క్ కూడా పూర్తి చేసి పోస్ట్ ప్రొడక్షన్ మీద దృష్టి పెట్టాలని ఫిక్స్ అయ్యారు జాసన్. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి ఈ ఏడాది చివర్లో సినిమాను ఆడియన్స్ ముందుకు తీసుకురావాలన్నది ఈ స్టార్ కిడ్ ప్లాన్. తండ్రి ఆఖరి సినిమా రిలీజ్ కన్నా ముందే తాను ఇండస్ట్రీలో ప్రూవ్ చేసుకోవాలని కష్టపడుతున్నారు ఈ యంగ్ డైరెక్టర్. తనయుడి గురించే కాదు తండ్రి గురించి కూడా మాట్లాడుకుంటున్నారు ఫ్యాన్స్. ఎస్, దళపతి విజయ్ పేరు మరోసారి ట్రెండ్ అవుతోంది. ఇదే నా ఆఖరి సినిమా అని విజయ్ ప్రకటించినా సరే అంతకు మించి ఇంకేదో కోరుకుంటున్నారు జనాలు. ఆ క్రమంలోనే మాస్టర్ మూవీ ట్రెండ్ అవుతోంది. విజయ్ హీరోగా నటిస్తున్న సినిమా జననాయగన్. సినిమా షూటింగ్ కంప్లీట్ చేసి నెక్స్ట్ ఇయర్ రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. దళపతి నటిస్తున్న ఆఖరి సినిమా కావడంతో జననాయగన్ మూవీ మీద భారీ హోప్స్ ఉన్నాయి. జననాయగన్ తరువాత లియో సీక్వెల్ ఉంటుందని చాలా మంది ఎదురుచూశారు.
కథ సిద్ధంగా ఉందని, విజయ్ చేస్తే బాగుంటుందని ఆ మధ్య డైరెక్టర్ కూడా చెప్పారు. కానీ ఇప్పుడు లియో మూవీని మించిన న్యూస్ ఒకటి ట్రెండ్ అవుతోంది. విజయ్ నటించిన సినిమాల్లో మాస్టర్ కి సూపర్ సీక్వెల్ తన దగ్గరుందన్నారు లోకేష్ కనకరాజ్. లియో సీక్వెలా, మాస్టర్ సీక్వెలా అని అడిగితే తాను మాస్టర్ సీక్వెల్ కే ముందు ఇంపార్టెన్స్ ఇస్తానన్నారు డైరెక్టర్. దీంతో మాస్టర్ సినిమా తెగ వైరల్ అయిపోతోంది. ఫ్యూచర్లో లోకేష్ యూనివర్స్ లో మాస్టర్ కనిపిస్తుందా? ఒకవేళ కనిపిస్తే అందులో విజయ్ నటించకపోయినా వాయిస్ ఓవర్ ఇస్తారా? ఇలాంటి డిస్కషన్స్ జోరుగా జరుగుతున్నాయి. భారతీయుడు 2 రిజల్ట్ షాక్ ఇవ్వడంతో నెక్స్ట్ మూవీ విషయంలో జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్. అందుకే మేకింగ్ నుంచి ప్రమోషన్స్ వరకు ప్రతి విషయంలోనూ అన్నీ తానే చూసుకుంటున్నారు. భారతీయుడు 2తో నిరాశపరిచిన కమల్ హాసన్ ఇప్పుడు థర్గ్ లైఫ్ తో ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు రెడీ అవుతున్నారు. 38 ఏళ్ల తరువాత కమల్ మణిరత్నం కాంబోలో తెరకెక్కుతున్న సినిమా కావడంతో థర్గ్ లైఫ్ మీద భారీ అంచనాలున్నాయి. ఇప్పటికే రిలీజ్ అయిన థర్గ్ లైఫ్ టీజర్ సాంగ్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో ఆ క్రేజ్ ను పర్ఫెక్ట్ గా క్యాష్ చేసుకునేందుకు కష్టపడుతున్నారు కమల్. సినిమాలో చాలా మంది ఆర్టిస్టులున్నా కమల్ స్వయంగా ప్రమోషన్స్ బాధ్యతలు తీసుకుంటున్నారు. సినిమా రిలీజ్ కు నెల రోజుల టైం ఉన్నా ఇప్పటి నుండే ప్రమోషన్స్ స్పీడ్ పెంచేశారు కమల్. వరుస ఇంటర్వ్యూస్ తో సినిమాను వార్తల్లో ఉంచేందుకు కష్టపడుతున్నారు. సింబు, త్రిష కూడా సినిమాలో నటించినా తానే ముందుండి ప్రమోషన్స్ చూసుకుంటున్నారు. భారతీయుడు 2తో ఫ్యాన్స్ తీవ్రంగా హర్ట్ అయ్యారు. అందుకే ఆ రిజల్ట్ మరిపించేలా థర్గ్ లైఫ్ ను ఆడియన్స్ ముందుకు తీసుకురావాలన్నది కమల్ ప్లాన్. అందుకే అంతా తానే అయి చూసుకుంటున్నారు. దీంతో సినిమా మీద అంచనాలు కూడా అదే స్థాయిలో పెరిగిపోతున్నాయి. చూసారుగా, ఇవి ఇవాల్టి సైన్మా 2.0 ముచ్చట్లు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ట్రెండింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి TV9. MDH చనా మసాలా. ఇప్పుడు పచ్చ శనగలైనా బొబ్బర్లైనా తెల్ల శనగలైనా నల్ల శనగలైనా అన్ని అమోఘంగా అవుతాయి.